హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ మొదటి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. నేనైతే శుక్రవారం ముందు రోజు నైటే ఇంటి ముందు ఇలా చక్కగా అందమైన ముగ్గుతో అలంకరించుకున్నాను. ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతానికి చాలా విశిష్టత ఉంది. అలాగే ప్రతి శ్రావణ శుక్రవారం కూడా అంతే ప్రాధాన్యత కలిగి ఉంటుంది. శ్రావణ శుక్రవారం నాడు మహాలక్ష్మిని పూజించడం ద్వారా దీర్ఘసుమంగళి ప్రాప్తం చేకూరుతుంది. శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం మహాలక్ష్మీదేవిని నిష్ఠతో పూజిస్తే సిరి సంపదలు వెల్లువిరుస్తాయి. మనకున్న ఆర్థిక సమస్యలు తొలగిపోవాలంటే శ్రీ మహాలక్ష్మిని పూజించాలని పండితులు చెప్తున్నారు. శుక్రవారం పొద్దున్నే నిద్రలేచిన తర్వాత అభ్యంగన స్నానం చేసి తులసమ్మ దగ్గర దీపం వెలిగించుకున్నాను. తర్వాత నిత్యదీపంకి ఈరోజు గజలక్ష్మీ దీపాన్ని, కామాక్షి అమ్మవారి దీపాన్ని వెలిగించుకున్నాను. ఈరోజు శ్రీ మహాలక్ష్మీదేవిని శ్రీ సూక్తం చదువుకుంటూ అభిషేకం చేద్దామని అనుకుంటున్నాను. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మ ఆవహ తాం మ ఆవహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం విందేయం గామశ్వం పురుషానహం అశ్వపూర్వామృతమధ్యాం హస్తినాదప్రబోధినీం శ్రియం దేవీముపహ్వయే శ్రీర్మా దేవీర్జషతాం కాంసోస్మితాం హిరణ్యప్రాకారామార్ద్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోపహ్వయే శ్రియం చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియం లోకే దేవజుష్టాముదారాం తాం పద్మనీమీం శరణమహం ప్రపద్యే అలక్ష్మిర్మే నర్చితాం త్వాం వృణే పద్మాసనే పద్మవూరు పద్మాక్షి పద్మసంభవే త్వం మాం భజస్వ పద్మాక్షి ఏన సౌఖ్యం లభామ్యహం అశ్వదాయీ గోదాయీ ధనదాయీ మహాధనే ధనం మే జుషతాం దేవి సర్వకామార్థసిద్ధయే పుత్రం పౌత్రం ధనం ధాన్యం హస్త్వస్వాది గవేరథం ప్రజానాం భవసి మాత ఆయుష్మంతం కరోతు మాం సిద్ధలక్ష్మీ మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీ వరలక్ష్మీ చ ప్రసన్నా మమ సర్వదా. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే నారాయణీ నమోస్తుతే నారాయణీ నమోస్తుతే. ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్నై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. మహాలక్ష్మీదేవికి అభిషేకమైన తరువాత మంగళకరమైన వస్తువులతో అమ్మవారిని అలంకరిస్తున్నాను. లక్ష్మి అంటే కేవలం డబ్బు ధనం మాత్రమే కాదండి. లక్ష్మి అంటే ధైర్యం, విద్య, ధాన్యం, విజయం, పరపతి, గుణం, సంతానం అన్నీ లక్ష్మీ స్వరూపాలే. అమ్మవారికి మన శక్తి కొలది సౌభాగ్య చిహ్నాలైన బొట్టు, గాజులు, పువ్వులు, నగలు వేసి అలంకరించుకోవాలి. అమ్మవారికి ఎలా అయితే సౌభాగ్య చిహ్నాలతో అలంకరించామో పూజ చేసే మనం కూడా అవన్నీ పెట్టుకొని అలంకరించుకోవాలి. అమ్మవారికి పూజ చేసేటప్పుడు శ్రీ మహావిష్ణువు కూడా పక్కనే ఉండాలి. శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రమే శ్రవణ నక్షత్రము. చంద్రుడు ఈ నక్షత్రాన సంచరించే మాసం శ్రావణ మాసం. విష్ణుమూర్తి మహాలక్ష్మి ఎంత అన్యోన్యంగా ఉంటారో ఈ మాసాన అమ్మవారిని కొలుచుకునే వారి దాంపత్యం అంతే అన్యోన్యంగా సాగుతుందని చెప్తారు. లక్ష్మీదేవికి చెంచల అంటారు, అంటే ఒక దగ్గర స్థిరంగా ఉండదు అని. అయితే ఈ మాటలో నిజం లేకపోలేదు. సంపద చేతిలో ఉంది కదా అని చులకనగా అజాగ్రత్తగా ఉంటే అది ఏదో ఒక రోజున చేజారిపోక తప్పదు. అందుకని సంపద సౌభాగ్యాలను గౌరవించాలి, ఎరుకతో ఉండాలి. ఆ సంపద సౌభాగ్యం అందించే దేవతే లక్ష్మీదేవి. ఆ దైవం పట్ల కృతజ్ఞత ఉండాలి. ఆ కృతజ్ఞత మనం తెలుపుకోవాలంటే అమ్మవారికి నిష్ఠగా పూజ చేసుకోవాలి. శ్రావణ మాసం అమ్మవారికి ఇష్టమైన నెల కాబట్టి ఈ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి పూజను చేసుకుంటారు. అమ్మవారిని వరాలిచ్చే తల్లిగా భావించి కొలుచుకుంటారు. వరాలిచ్చే తల్లి గనుక వరలక్ష్మి రూపంలో పూజించుకుంటారు. అమ్మవారు చూడండి, అయ్యగారి చెంతన ఎంత చక్కగా ఒదిగిపోయి కూర్చున్నారు. చూడటానికి చాలా అందంగా ఉంది కదా. అమ్మా మహాలక్ష్మీదేవి, నేను ఎల్లప్పుడూ నిన్ను కొలుచుకునే శక్తిని, సౌభాగ్యాన్ని నాకు ప్రసాదించమని
అమ్మవారిని వేడుకుంటున్నాను. ఇప్పుడు శ్రీ మహాలక్ష్మీదేవికి చతుర్వింశత నామావళి పూజ చేసుకుందాం అనుకుంటున్నాను. అత్యద్భుతమైన శక్తి గల ఈ నామావళిని ఆర్థిక బాధల నివారణకు చేసుకుంటే చాలా మంచిది. అయితే ఈ చతుర్వింశత నామావళి పూజ బిల్వపత్రాలతో మాత్రమే చేస్తారండి. ఈశానాం జగతోస్య వెంకటపతేర్విష్ణో పరాం ప్రేయసీం తద్వక్షస్థల నిత్యవాసరసికాం తత్క్షాంతి సంవర్ధినీం పద్మాలాంకృత పాణి పల్లవయుగాం పద్మాసనస్తాం శ్రియం వాత్సల్యాది గుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం. ఓం శ్రియై నమః. ఓం లోకధాత్ర్యై నమః. ఓం బ్రహ్మమాత్ర్యై నమః. ఓం పద్మనేత్రాయై నమః. ఓం పద్మముఖ్యై నమః. ఓం ప్రసన్నముఖపద్మాయై నమః. ఓం పద్మకాంత్యై నమః. ఓం బిల్వవనస్థాయై నమః. ఓం విష్ణుపత్న్యై నమః. ఓం విచిత్రక్షౌమధారిణ్యై నమః. ఓం పృథుశ్రోణ్యై నమః. ఓం పక్వబిల్వపలాపీనతుంగస్తన్యై నమః. ఓం సురక్తపద్మపత్రాభకరపాదతలాయై నమః. ఓం శుభాయై నమః. ఓం సరత్నాంగదకేయూరకాంజీనూపరశోభితాయై నమః. ఓం యక్షకర్దమ సంలిప్త సర్వాంగాయై నమః. ఓం కటకోజ్వలాయై నమః. ఓం మాంగళ్యాభరణైశ్చిత్రైర్ముక్తాహారైర్విభూషితాయై నమః. ఓం తాటంకైరవతం సైశ్చ శోభమానముఖాంబుజాయై నమః. ఓం పద్మహస్తాయై నమః. ఓం హరివల్లభాయై నమః. ఓం ఋగ్యజస్సామరూపాయై నమః. ఓం విద్యాయై నమః. ఓం అబ్దిజాయై నమః. ఏవం చతుర్వింశతినామభిః బిల్వపత్రైర్లక్ష్మ్యై అర్చనం కుర్యాత్ సర్వాభీష్టసిద్ధిర్భవతి. ఈ చతుర్వింశతి నామాలు చాలా శక్తివంతమైనవి. అమ్మవారి ముందు భక్తితో బిల్వపత్రాలతో ఈ 24 నామాలతో అర్చిస్తే చాలా మంచిదని మన పండితులు చెప్తున్నారు. ఎవరికైనా బిల్వపత్రాలు అందుబాటులో ఉంటే తప్పకుండా ఈ 24 నామాలతో అర్చించుకోండి లక్ష్మీదేవిని. ఈ శ్రావణ మాసంలో ఇలా చేసుకుంటే ఇంకా మంచి ఫలితాలను పొందవచ్చు. అమ్మవారికి ఇలా సుగంధభరితమైన సంపంగి పువ్వును కూడా పెట్టుకున్నాను. ఇది మా చెట్లో ఈరోజు దొరికిందండి. అమ్మవారికి పెట్టాను. చాలా బాగా విచ్చుకుంది. చూడండి ఎంత బాగుందో. ఏ పువ్వైనా పత్రమైనా అమ్మవారి చెంతకు చేరాలంటే చాలా అదృష్టం చేసుకోవాలండి. పూగీఫల సమాయుక్తం నాగవల్లీదళైర్యుతం కర్పూరచూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. శ్రీ మహాలక్ష్మీదేవతాయై నమః. తాంబూలం సమర్పయామి. మహాలక్ష్మీదేవికి నేతి దీపాలతో పంచహారతిద్దామని నేను అన్నీ ఇక్కడ సిద్ధం చేసుకుంటున్నానండి. శ్రావణ మాసం మొదటి శుక్రవారం ఉదయం పూజ ఇలా నాది పూర్తయిందండి. సాయంత్రం పూజ కూడా ఉందండి. అది ఈ వేరే వీడియోలో పెడతాను. ఎందుకంటే ఈ వీడియో ఇప్పటికే చాలా లెంతీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.